నిజంగా ఒక్క కామెంట్ నన్ను 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 101 మొక్కలు ప్లాంట్ చేసేలా చేసింది. కొన్ని రోజుల క్రితం నేను పెట్టిన ఒక వీడియోకి మన ఫాలోవర్స్లో ఒకరైన ఈ తమ్ముడు రెస్పాండ్ అవుతూ, బ్రో మా ఊరికి రండి, మీకోసం నేను 100 మొక్కల ప్లాంటేషన్లో హెల్ప్ చేస్తానని. తను పెట్టిన కామెంట్కి గాను వాళ్ళ ఊరైనటువంటి అనకాపల్లి దగ్గరలో ఉన్న చౌడువాడ గ్రామానికి నేనైతే రావడం జరిగింది. ఈ 101 మొక్కల ప్లాంటేషన్ ఎలా జరిగిందో ఈ వీడియోలో చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, నేను స్టార్ట్ చేశాను ఒక గ్రీన్ ఛాలెంజ్. నాకు వచ్చే ప్రతి కొత్త ఫాలోవర్కి నేనైతే ఒక సీడ్ని ప్లాంట్ చేస్తాను. ఆ వచ్చిన మొక్కల్ని అంతే ప్రేమగా పెంచుకునే వారి కోసం నేను ప్లాంట్ చేయడం జరుగుతుంది. నిజంగా నేను ప్లాంట్ చేయబోయే ఈ ప్లాంటేషన్ నేను ప్లాన్ చేసింది కాదు, మన ఫాలోవర్ ఒకరు పెట్టిన కామెంట్ వల్ల జరిగిన ఒక పెద్ద గ్రీన్ మెషిన్. ముందుగా ఈ 101 ప్లాంట్స్ యొక్క ప్లాంటేషన్ ని ఆ ఊరి దేవాలయమైన ఈ శివాలయం నుంచి స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా ఆ గుడి ఆవరణలో ఒక పనస మొక్క ఇంకా ఒక నేరేడు మొక్కను నాటడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఊరి డాక్టర్ అయిన ఒక డాక్టర్ గారి ఫామ్ హౌస్ లో కొన్ని మొక్కలు ప్లాంట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ ఫామ్ హౌస్ కు రాగానే రకరకాల పక్షులు ఎంతో ఆనందంగా తిరుగుతూ కనిపించాయి. ఇలాంటి ఆనందకరమైన ప్రదేశంలో మన మొక్కల్ని ప్లాంట్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని నేనైతే ఈ ఫామ్ హౌస్లో 5 మొక్కల్ని ప్లాంట్ చేయడం జరిగింది. నేను ప్లాంట్ చేసే మొక్కల్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాటిని ఎంతో జాగ్రత్తగా ఇంకా ప్రేమగా పెంచుకునే వారి దగ్గర ప్లాంట్ చేస్తే వాటికి ఒక అర్థం ఉంటుందని ఇక్కడ ప్లాంట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఒక 5 మొక్కల్ని ప్లాంట్ చేయడం జరిగింది. ఈ మొక్కలు పెద్ద చెట్లుగా మారడానికి కావలసిన అన్ని రకాల వసతులని చూసుకొని జాగ్రత్తగా వాటిని ప్లాంట్ చేయడం ఎంతైనా అవసరం. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న చౌడువాడ హై స్కూల్కి రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో రకాల చెట్లతో ఎంతో పచ్చగా ఉండే ఈ స్కూల్ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇక్కడ చెట్లని నరికేయాల్సి వచ్చిందని నాతో చెప్పడం జరిగింది. ఇంకా కోల్పోయిన చెట్ల గురించి ఆలోచించడం మానేసి మన దగ్గర ఉన్న మొక్కల్ని ఇక్కడ ప్లాంట్ చేయడం జరిగింది. మేమైతే ఈ స్కూల్ చుట్టూ సుమారుగా 78 మొక్కల్ని ప్లాంట్ చేయడం జరిగింది. వాటిలో నేరేడు ఇంకా పనస మొక్కలు కూడా ఉన్నాయి. నిజంగా ఈ మొక్కలను ప్లాంట్ చేస్తున్నంతసేపు నాకైతే చిన్నప్పుడు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్స్ మనతో ఎన్నో రకాల మొక్కల్ని ప్లాంట్ చేయిస్తూ ఇంకా వాటి గురించి చెప్తున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించేది.
ఇప్పుడు పెరుగుతున్న ఈ కాంపిటీషన్ వల్ల చాలా స్కూల్స్లో ఈ మొక్కల్ని నాటడానికి ప్లేస్ కానీ ఆ మొక్కల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి తగినంత టైం కానీ లేవని నేను భావిస్తున్నాను. ఎప్పటి నుంచైనా సరే పిల్లలకు టీచర్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఈ మొక్కల గురించి వాటిని పెంచడం వల్ల ఉండే లాభాల గురించి చెప్పి పెరుగుతున్న ఈ పొల్యూషన్ని ఎలా తగ్గించాలి, ఇంకా ఈ గ్లోబల్ వార్మింగ్ని ఎలా అరికట్టాలో వారికి ఇప్పటి నుంచే చెప్పడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఈ ప్రకృతి మీద మరింత అవగాహన వాళ్ళకు కలుగుతుందని నా అభిప్రాయం. మనలో చాలామంది మొక్కలు ప్లాంట్ చేయాలన్నా సరే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన కామెంట్ సెక్షన్లో నీడ్ ప్లాంటేషన్ అని టైప్ చేస్తే నేను వచ్చి మీ ప్లేస్లో మీకోసం మొక్కల్ని ప్లాంట్ చేస్తాను. కేవలం మొక్కల్ని ప్లాంట్ చేసి మన బాధ్యత అయిపోయింది అనుకుంటే కాదు. ఇప్పుడున్న ఎన్నో రకాల చెట్లని రకరకాల డెవలప్మెంట్స్ పేరుతో వాటిని నరికేయకుండా కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. చివరిగా ఆ తమ్ముడి పొలంలో ఒక 11 మొక్కల్ని ప్లాంట్ చేయడం ద్వారా ఈ 101 మొక్కల ప్లాంటేషన్ ప్రోగ్రాం అనేది సక్సెస్ఫుల్గా ముగిసింది. నేను స్టార్ట్ చేసిన ఈ 1,00,000 మొక్కల ప్లాంటేషన్లో ఇప్పటి వరకు 108 మొక్కలను అయితే ప్లాంట్ చేయడం జరిగింది. ఈ తమ్ముడు ఒక్కడు అనుకుంటేనే ఈ 100కు పైగా మొక్కల ప్లాంటేషన్ అనేది సాధ్యమైంది. అలాగే మనందరం అనుకుంటే ఎన్నో రకాల మొక్కల్ని ప్లాంట్ చేసి ఈ పర్యావరణాన్ని ఇంకా ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి కాపాడొచ్చని నేను భావిస్తున్నాను. నిజంగా నేను ప్లాంట్ చేయాలనుకున్న ఈ 1,00,000 ట్రీస్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలను అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.